హాయ్ గాయస్, నేను మీ మను అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇందాక లాస్ట్ ఎపిసోడ్లో చూసాను కదా, యూసంగాని ఇంకా మేనేజర్ హన్ని ఆ హోల్ లోపలికి తీసుకెళ్ళిపోతుంది మాన్స్టర్. ఇంకా దోగ్జా లీగిలియం కలిసి ఆ హోల్ లోపలికి వెళ్ళి వాళ్ళని కాపాడాలని అనుకుంటారు. హీవోని అడుగుతుంటుందన్నమాట, వాళ్ళిద్దరిని ఒంటరిగా వదిలేయడం కరెక్టేనా అని. కానీ దోగ్జా చెప్తాడు, ఏం పర్వాలేదు, గిలియోన్కి ఉన్న పవర్స్ ద్వారా మేము ఇక్కడ నుంచి సేఫ్గానే వెళ్ళగలము అని చెప్తే, కానీ అని హీవోన్ అంటుంటుంది. అప్పుడు దోగ్జా చెప్తాడు, హ్యుంగ్సుంగ్ నువ్వు కాస్త తనని జాగ్రత్తగా చూసుకో, హీవోన్ ఇంకా రికవర్ కాలేదు, తనకు గాయాలు ఉన్నాయి అని చెప్తారు. అప్పుడే హ్యుంగ్సుంగ్ గమనిస్తాడు, ఇంకా తన మెడపైన అందుకు చాలా గాయాలు అలానే ఉంటాయి అని చెప్పేసి, సరే నేను చూసుకుంటాను అని చెప్తే వాళ్ళే వెళ్ళిపోతారు. హ్యుంగ్సుంగ్ హీవోన్తో అంటాడు, నువ్వేం దిగులు పడకు, వాళ్ళు ఏమైనా ప్రాబ్లం ఉంటే సిగ్నల్ పంపిస్తా అని చెప్పారు కదా, అంతవరకు వెయిట్ చేద్దామంటే సరేలే అని హీవోన్ చెప్తుంది. ఇంకా దోగ్జాను మరియు గిలియోంగ్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. డార్క్గా ఉంటుంది మొత్తం మబ్బుగా. గిలియోంగ్ తన పవర్ని యూజ్ చేసి లైట్ తెప్పిస్తాడనమాట. అలా వెళ్తూ ఉంటారు. డైవర్స్ కమ్యూనికేషన్ యూజ్ చేసి దారిని కనుక్కొని ఇన్సెక్ట్స్తో వెళ్తూ ఉంటారు. అప్పుడు గిలియోంగ్ అడుగుతారు, హ్యుంగ్ నేను నిన్ను ఒకటి అడగచ్చా అంటాడు. చెప్పు అంటే గిలియోంగ్ అంటాడు, నువ్వు అది కావాలని చేసావు కదా అంటాడు. ఏంటి, ఏం చేశా అని దోగ్జా అడిగితే, అప్పుడు ఆ మాన్స్టర్ నూనాని అజుషిని లాక్కొని వెళ్తుంటే నువ్వు అలానే కానిచ్చావు కదా కావాలని, నేను అప్పుడు నీ ముఖం చూశాను, ఏ బాధ లేకుండా అలానే ఉన్నావు, నువ్వు కదలను కూడా కదలలేదు హెల్ప్ చేయడానికి అని గిలియోంగ్ అంటాడనమాట. దోగ్జా ఆలోచిస్తాడు, ఏంటి అంత జరుగుతున్న సిచ్యువేషన్లో కూడా తను నా ముఖం ఎలా చూడగలిగాడబ్బా అని అనుకుంటాడు. అయినా తిను చాలా తొందరగానే కనిపెట్టాడు నేను ఏం ఆలోచిస్తున్నాను, ఇతనికి అబద్ధం చెప్పడం మంచిది కాదు అని చెప్పేసి దోగ్జా గిలియోంగ్తో ఇలా చెప్తాడు. అవును, నేను కావాలనే చేశాను, ఎందుకంటే నార్మల్గా గ్రౌండ్ ర్యాట్స్ అనేవి తను ఇట్లా ఇట్లా తీసుకొని వెళ్తాయి కదా ఫుడ్, కానీ అట్లా ట్రెజర్ లాగా ఒక చోటనే దాచిపెడతాయి. అక్కడ మనకి చాలా రేర్ ఐటమ్స్ అందుకు దొరుకుతాయి. కాబట్టి ఇప్పుడు తను డైరెక్ట్గా తీసుకొని వెళ్తుంది కదా వాళ్ళని, అప్పుడు మనం దాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళొచ్చు, అప్పుడు మనకి ట్రెజర్ దొరుకుతుంది, అందుకే అలా చేశాను. అయినా కూడా నేను సంగా కూడా అలా వెళ్తుంది అనుకోలేదు, నేను మేనేజర్ హన్ ఒకటే వెళ్తాడు అనుకున్నాను, కానీ సంగా ఆపడం వల్ల అలా జరిగింది అని చెప్తాడనమాట. గిలియోంగ్ అడుగుతాడు, సో అయితే మనం ఇప్పుడు మెయిన్గా వెళ్ళేది వాళ్ళని కాపాడడానికి కాదు కదా, ఆ రేర్ ఐటమ్స్ కోసమే వెళ్తున్నాం కదా అని గిలియోంగ్ అడిగితే, అవును, ఏంటి నా పైన డిసప్పాయింట్ అయ్యావా అని దోగ్జా అడిగితే, అలాంటిది ఏం లేదు హ్యూంగ్, అయినా కూడా నువ్వు అబద్ధం చెప్పి ఉండకూడదు, ఒకవేళ నువ్వు నిజంగానే అలా చెడ్డవాడు అయింటే నువ్వు నన్ను కాపాడి ఉండవులే సబ్వేలో, నేను నిన్ను నమ్ముతాను అని చెప్తాడనమాట. దోగ్జా అనుకుంటాడు, అయినా నన్ను నమ్మాలని తినకు ఎలా అనిపించిందో, అయినా నేను తను ఫస్ట్ నుంచి ఇలా ధైర్యంగా ఉండడం చూసి చాలా మెచ్యూర్ అనుకున్నాను, కానీ మొత్తానికి ఆలోచిస్తే తను ఇంకా చిన్నపిల్లాడే అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళు అలా వెళ్తూ ఉంటారు. మళ్ళీ అడుగుతాడనమాట, హ్యూంగ్ నువ్వు ఇప్పుడు ఈ వరల్డ్కి గాడ్వా అంటే దేవునివా అని అడుగుతాడనమాట, లేదా ఒక మెయిన్ క్యారెక్టర్వా నువ్వు ఈ స్టోరీకి అని అడిగితే దోగ్జా ఆలోచిస్తాడు, ఏంటి అసలు ఎలా ఆలోచిస్తున్నాడు తను ఇలా ఎవరు ఆలోచించలేదు ఇంతవరకు, అసలు ఎలా తెలుసు దీనికి, ఏం తెలుసు దీనికి అని దోగ్జా ఆలోచిస్తాడనమాట. నేనేం మెయిన్ క్యారెక్టర్ కాదు, కానీ నాకు ఎప్పుడూ ఒక మెయిన్ క్యారెక్టర్ అవ్వాలని ఉండేది అని దోగ్జా చెప్తాడు. గిలియోంగ్ అంటాడు, అయినా నీకు ఈ వరల్డ్ గురించి కొంచెం తెలుసు కదా హ్యూంగ్ అంటే, అవును తెలుసు అంటాడు. అప్పుడు గిలియోంగ్ అడుగుతాడు, అయితే నీకు ఈ వరల్డ్ గురించి తెలుసు అంటున్నావు కాబట్టి నాకు ఒక విషయం చెప్పు, మనం ఈ సినారియోస్ మొత్తం క్లియర్ చేసినాక మనకి ఏమైనా విషెస్ ఇస్తారా అని. ఏంటి విష అని దోగ్జా ఆలోచిస్తాడు. గిలియోంగ్ చెప్తాడు, మామూలుగా ఇలాంటివన్నీ క్లియర్ చేస్తే మనకి స్టోరీ అంతా అయిపోయినాక లాస్ట్లో ఒక విష్ ఇస్తారు కదా, రివార్డ్ లాగా ఇస్తారు కదా అని అడుగుతాడనమాట. గిలియోంగ్ వణుకుతూ ఉంటాడనమాట. అది చూసి దోగ్జా అనుకుంటాడు, మామూలుగా అయితే ఇలాంటివన్నీ జరిగినప్పుడు ప్రజలు చాలా ఇబ్బంది పడతారు, కొందరు ఇట్లా పిచ్చెక్కిపోతారు, కొందరు దాన్ని తట్టుకోలేక చనిపోతారు, కొందరేమో ఎలా పడితే అలా క్రేజీగా బిహేవ్ చేస్తూ ఉంటారు, కానీ ఇంత సిచ్యువేషన్లో కూడా తను ఇలా ఉన్నాడే, మొత్తానికి ఇక్కడ డార్క్గా ఉంది కాబట్టి తనకి నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఏం కనబడడం లేదు, ఒకవేళ నా ఫేస్ చూసింటే తిని ఇలా నాతో ఉండేవాడు కాదేమో అనుకొని వెళ్తూ ఉంటారనమాట. అప్పుడే వాళ్ళు ఒక డోర్ని చూస్తారంటే అది ట్రెజర్ అదే అనుకుంటా, అదే ఒక డోర్ లాగా ఉంటుంది. ఇంకా వాళ్ళు అక్కడికి వెళ్దామని చూస్తే అప్పుడే చెప్తాడు దోగ్జా, హే ఆగు, ఇక్కడే ఉండు, మనం చూస్తుంది ఉత్త ట్రెజర్ మాత్రమే కాదు, ఇక్కడ ఉంటే నీకు అర్థమవుతుందని చెప్పి వాళ్ళు సైడ్కి ఉంటారు. అప్పుడే చూస్తారు ఆ సైడ్ ఈ సైడ్ మొత్తం గ్రౌండ్ ర్యాట్స్ కాపలాగా ఉంటాయన్నమాట. ఇంకా అప్పుడే సౌండ్ వస్తుంటుంది, ఇదంతా నీ తప్పే సంగా అని అంటున్నట్టు. ఈ వాయిస్ అని చూస్తే సంగా ఇంకా మేనేజర్ హన్ ఉంటారనమాట.
ఏంటి నా తప్ప, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని సంగ అంటుంది. ఒకవేళ నువ్వు సబ్వేలో కనుక రాకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదు అని మేనేజర్ హన్ అంటాడు. ఏంటి నేను సబ్వే తీసుకుంటే నీకేంటి అని సంగ అంటే, మామూలుగా నువ్వు బైసైకిల్లో వచ్చేదానివి కదా అని మేనేజర్ అంటూ ఉంటాడు. హే ఆగు, అయితే నువ్వే కదా నా బైసైకిల్ని దొంగతనం చేసింది అని సంగ అడిగితే, అయితే ఏంటి, నేను నీకు చెప్తూనే ఉన్నాను కదా నేను కారులో వదిలిపెడతానని, కానీ నువ్వే వినడం లేదు. నేను ఆఫర్ ఇచ్చినప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేసి ఉండాల్సింది అని మేనేజర్ హన్ అంటాడు. అదంతా కాదు, ముందు నిజం చెప్పు, నువ్వేనా నా బైక్ దొంగలిచ్చింది అని అడుగుతూ ఉంటుంది సంగ. దోగ్జా కూడా అనుకుంటాడు, అవును కదా, అందుకే ఏమో ఎప్పుడు మెర్సిడీస్ బెంజ్ ఇలా డ్రైవ్ చేసేవాడు ఈరోజు సబ్వేలో వచ్చేయడానికి కారణం ఇదే ఉంటుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా డెమాన్ లైక్ జడ్జ్ ఆఫ్ ఫైర్ ఉంటుంది కదా, హన్వింగ్ క్యారెక్టర్ని ఇష్టపడదు అనమాట. ఎందుకంటే తను ఇప్పుడు సంఘ మీద ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటాడు కదా, అందుకే. ఇంకా మేనేజర్ హన్ అంటూ ఉంటాడు, అయినా నేనే చేస్తే ఏంటి, ఇప్పుడు అది దాంతో ఏం సంబంధం నీకు అని మేనేజర్ హన్ అంటే, అయినా నువ్వు ఎలా చెప్తావు, ఇది నీకు చిన్న విషయమేమో నాకు కాదు, నీది కానప్పుడు నువ్వు ఎందుకు తీసుకున్నావు, అది దొంగతనం అవుతుంది అని సంఘ అంటుంది. ఏంటి దొంగతనమా, అయినా నువ్వు ఫస్ట్ నుంచి నా కారులో వచ్చింటే ఇలా అంటే జరిగేది కాదు అని మేనేజర్ హన్ అంటూ ఉంటాడనమాట. ఈ గోల్ అంతా వినలేక ఇంకా ప్రిజనర్ ఆఫ్ గోల్డెన్ హెడ్ బ్యాండ్ కూడా కొంచెం ఈ మ్యాటర్ వినలేక ఇరిటేట్ అవుతూ ఉంటాడు. ఇంకా దోగ్జా ఏం చేయాలో తెలియక అతను ముందే వెళ్ళాలనుకోడు అనమాట. కొంచెం టైం తీసుకొని కరెక్ట్ టైంలో ఎంటర్ అవ్వాలనుకుంటాడు. కానీ వీళ్ళు ఇలా గొడవ పడడంతో ఇంకా ఏం జరుగుతుందో అని చెప్పేసి తన చేతిలో తారును ఉంటుంది కదా, ఆ తారుని ఇస్సిరి వేస్తాడనమాట వాళ్ళ సైడ్. అక్కడ ఒకటి షీల్డ్ లాగా ఉంటుంది. సో ఆ షీల్డ్ మీద పడుతుందనమాట. ఇంకా అప్పుడే వాళ్ళు చూస్తారనమాట. ఏంటి అని గట్టిగా అడుస్తాడు మేనేజర్ హన్. ఇంకా ప్రిజన్ ఆఫ్ గోల్డెన్ హెడ్ బ్యాండ్ కొంచెం అంటే ఇరిటేట్ అవ్వకోకుండా ఇప్పుడు కామ్గా ఉంటాడు. ఇంకా 100 కాయిన్స్ స్పాన్సర్ చేస్తాడు. ఎవరు అని చూస్తే దోగ్జానా అని సంగ చూస్తుందనమాట. అప్పుడే దోగ్జా అనుకుంటాడు ఇప్పటికే రావాలి కదా అని. అప్పుడే చూస్తాడు అంతా క్రాక్ అయిపోతుందా, ఆ షీల్డ్ క్రాక్ అయిపోయేటప్పుడు ఆ సౌండ్కి ఇన్సెక్ట్స్ అక్కడ ఉండే గ్రౌండ్ ర్యాట్స్ అవన్నీ చాలా విలవిల్లాడిపోతాయి అన్నమాట. ఇంకా నార్మల్గా చెప్పాలంటే ఇప్పుడు గిల్యోంగ్కి ఆ ఇన్సెక్ట్స్కి కొంచెం లింక్ ఉంటుందన్నమాట సైకలాజికల్గా. సో ఆ ఇన్సెక్ట్స్ అన్నీ ఇబ్బంది పడడం వల్ల గిల్యోంగ్కి కూడా బాగుంటుంది అన్నమాట. అప్పుడే వస్తుంది ఒక మాన్స్టర్. ఇప్పుడు సబ్ సినారియో అప్డేట్ అయిందంట. ఇప్పుడు ఈ సినారియో కంప్లీట్ అవ్వాలంటే ఆ డార్క్ సెంటినల్ని చంపాల్సిందే అని ఉంటుంది. అప్పుడే గిల్యోంగ్ చెప్తాడు హ్యూంగ్ నేను అని చెప్తుంటే దోగ్జా అంటాడు మరేం పర్వాలేదు నేను చూసుకుంటాను అని చెప్తాడనమాట. ఈ దోగ్జాకి అర్థమైపోతుంది ఆ ఇన్సెక్ట్స్ అవ్వడం వల్ల ఆ షాక్ తినకు కూడా కొట్టింటుంది గిల్యోంగ్కి. సో గిల్యోంగ్ని అడుగుతాడు, గిల్యోంగ్ ఇంకా నువ్వు ఎన్నిసార్లు ఆ డైవర్స్ కమ్యూనికేషన్ పవర్ని యూజ్ చేయగలవని. గిల్యోంగ్ చెప్తాడు 1 లేదా 2 సార్లు యూజ్ చేయగలను అని. సరే అంతవరకు నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పేసి దోగ్జా వాళ్ళని కాపాడడానికి వెళ్తాడు. వాళ్ళ కట్లు విప్పేస్తాడనమాట. దాని తర్వాత ఇంకా దోగ్జా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఇదేంటి డార్క్ సెంటినల్ కదా, మామూలుగా డార్క్ సెంటినల్ గ్రేడ్ 7 అనమాట స్పీసెస్. నార్మల్గా గ్రేడ్ 7 స్పీసెసే అయినా కూడా అన్నీ, కానీ ఒక్కొక్క స్పీసెస్లో ఒక్కొక్క స్పెషాలిటీ. మామూలుగా ఈ ట్రెజన్ అనేది గ్రౌండ్ ర్యాట్స్ యాక్చువల్గా ఆఫరింగ్ లాగా ఇస్తాయన్నమాట డెమాన్ సర్వెంట్స్కి. సో ఈ డెమాన్ సర్వెంట్ కూడా సేమ్ గ్రేడ్ 7 అయినా కూడా కొంచెం డిఫరెంట్ అనమాట. మాన్స్టర్ స్పీసెస్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఇప్పుడే డార్క్ సెంటినల్కి డెమాన్ కింగ్ నుంచి కొంచెం పవర్ అనేది వస్తుందన్నమాట. దోగ్జా అనుకుంటాడు ఈ సిచ్యువేషన్ నాకు అనుకూలంగా లేదు, మామూలుగా లేదు. నేను మామూలుగా ఫస్ట్ నుంచే ఇట్లాంటి ఫైట్స్ అన్నీ అవాయిడ్ చేయాలనుకున్నాను, కానీ ఇప్పుడు కుదిరేటట్టు లేదు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఆ మాన్స్టర్ వచ్చేసి ఏదో కొంచెం చెప్తుందనమాట. దోగ్జాకి అర్థం కాదు ఏం చెప్తుంది ఇది అనుకుంటూ ఉంటాడు. సో అది తను ఏదో మంత్రంలాగా చెప్తుంది ఆ మాన్స్టర్. ఆ మంత్రం ఏంటంటే తను ఫియర్ అంటే భయాన్ని ఎమిట్ చేస్తుంది అనమాట, మొత్తం వదిలేస్తుంది. అప్పుడే దోగ్జాది ఎక్స్క్లూజివ్ స్కిల్ ఉంటుంది కదా 4th వాల్ అనేది, అది యాక్టివేట్ అయిపోతుంది. అది యాక్టివేట్ అయిపోవడం వల్ల దోగ్జాకి ఏం ఎఫెక్ట్ ఉండదన్నమాట. దాని తర్వాత అలానే ఇంకా అది ఏదేదో చెప్తూ ఉంటుంది అనమాట, మంత్రాల్లాగా కొంచెం ఏదేదో చెప్తూ ఉంటుంది. ఇంకా డెమాన్ కింగ్ వచ్చేసి దానికి అలానే పవర్ ఇస్తూ ఉంటాడనమాట ఆ సెంటినల్కి. దోగ్జా అనుకుంటూ ఉంటాడు అబ్బా ఇప్పుడు ఇది చాలా దారుణంగా మారిపోయింది సిచ్యువేషను, నేను అసలు ఫైట్ చేయాలనుకోలేదు కానీ ఇప్పుడేమో తప్పేలా లేదు అని. అప్పుడే ఆ సెంటినల్ ఏమో ఇంకా ఇతుర్ అని అంటూ ఉంటుందన్నమాట. అప్పుడే సంగ అంటుంది మదర్ అని. ఏంటి అని దోగ్జా చూస్తూ ఉంటాడు. సంగ నేను వెనక్కి నిలబడమన్నా కదా మరి ఎందుకు ముందుకు వచ్చావు అంటుంటే సంగ చెప్తుంది ఆ మాన్స్టర్ మదర్ అంటుంది, ఆ ప్రొనౌన్సియేషన్ కరెక్టేనా ఆకేతు అని సంథింగ్ ఏదో అంటూ ఉంటే మళ్ళీ అది కలిత్తు అని ఏదో అంటూ ఉంటుందన్నమాట. అప్పుడు సంగ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట.
అప్పుడు దోగ్జాకి అర్థమవుతుంది. ఏంటి సంగాకి మామూలు స్పానిషే కాదా, ఈ డెమాన్ లాంగ్వేజ్ కూడా వచ్చా అని. అప్పుడే మనం నోటిఫికేషన్ చూస్తాం. సంగాకి వచ్చేసి ఒక స్కిల్ ఉంటుందనమాట. ఇంటర్ప్రిటర్ లెవెల్ 3 అని ఉంటది. ఇంకా దాన్ని యూజ్ చేస్తూ ఉంటుందనమాట. సో ఏం చెప్తుంది అని దోగ్జా అడుగుతాడు. అది చెప్తూనే ఉంది, బికమ్ ద మదర్ అని. నాకు అర్థం కావట్లేదు సరిగ్గా. నేను అమ్మని కాలేను, నేను ఇంకా పెళ్లి కూడా చేసుకోలేదు అని సంగా అంటుందనమాట. ఆ సెంటినల్ వచ్చేసి మేనేజర్ హన్ వైపు చూపిస్తుంది. అప్పుడు మేనేజర్ హన్, ఏంటి నేనెందుకు అమ్మగా అవుతాను, అయినా నేను నాన్న అవ్వాలి కదా, అమ్మ ఎలా అవుతాను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఆ మాన్స్టర్ దగ్గర ఉన్న టెంటికల్స్ ఉంటాయి కదా, అది మేనేజర్ హన్ నోట్ లోపలికి దూరుస్తుందనమాట. అప్పుడు దోగ్జాకి అర్థమవుతుంది. అంటే నార్మల్గా బికమ్ ద మదర్ అంటే దాని మీనింగ్ అమ్మ అవ్వమని కాదు. మామూలుగా ఇలాంటి డెమోనిక్ స్పీసెస్ అనేవి దాని ఆఫ్ స్ప్రింగ్స్ని భర్తీ ఇచ్చేది దాని బాడీలో ఇయ్యదనమాట, వేరే ఒక స్పీసెస్లో ఇస్తుందనమాట. సో ఇది ప్రస్తుతానికి మేనేజర్ హన్ని ఆఫ్ స్ప్రింగ్స్ని తీసుకోమన్నట్లు చెప్తుంది అని అర్థం చేసుకుంటాడు. ఆ టెంటికల్స్ని స్వాట్తో కోస్తాడనమాట. అప్పుడు డార్క్ సెంటినల్ వచ్చేసి ఇంక అటాక్ చేస్తూ ఉంటుంది దోగ్జా పైన. అలా దోగ్జా ఆ టెంటికల్స్ని కట్ చేస్తూ ఉంటాడు ఒకటేమైనా. అంతలో ఇంకా తన దగ్గర ఉండే స్పాట్ విరిగిపోతుందనమాట. అబ్బా అనుకుంటూ ఉంటాడు దోగ్జా. ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఇంకా తన దగ్గర ఇంకా మామూలుగానే అసలు ఛాన్స్ లేదు ఈ డార్క్ సెంటినల్ని అంటే ఓడించడానికి. ఇంకా ఇప్పుడు అస్సలే ఛాన్స్ లేదు అని అనుకుంటూ ఉంటాడు. అసలు నా ప్లాన్లో ఇది లేదు అని అనుకుంటూ ఉంటాడు. నార్మల్గా దోగ్జా ఏమనుకుంటాడంటే, ఇప్పుడు ఈ మాన్స్టర్ వచ్చేసి దాని పని అది చూసుకొని వెళ్ళిపోతుంది కదా, ఆ తర్వాత నేను వీళ్ళని కాపాడేసి కామ్గా రేర్ ఐటమ్స్ తీసుకొని వెళ్ళిపోవచ్చులే అనుకుంటాడు. కానీ మేనేజర్ అని ఇలా డిస్టర్బెన్స్ చేయడం వల్ల ఇదంతా చేయాల్సింది వచ్చింది, లేకపోతే వాళ్ళ పని ఈజీగా అయిపోయిండు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే దొకైబి, నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, తొందరగా రా అని పిలుస్తాడు. అప్పుడే దొకైబి వస్తుంది అనమాట. ఏంటి నీకు తెలుసా నేను ఇక్కడే ఉన్నానని అని అది అడుగుతుంది. అవును, ఇప్పటికే నీ దగ్గర ఒక మెయిల్ వచ్చింటుంది చూడు నా పేరు మీద, నాకు తొందరగా ఇవ్వనా అని చెప్తుందనమాట. ఏంటి అయినా ఇది నా రెస్పాన్సిబిలిటీ కాదు, అది బీహ్యూంగ్స్ రెస్పాన్సిబిలిటీ అని చెప్తాడనమాట. అయినా నువ్వు ఉన్నది ఇప్పుడు బీహ్యూంగ్స్ ప్లేస్లోనే కదా, తను లేకపోతే నువ్వే కదా నాకు ఇవ్వాల్సింది. అయినా నువ్వు చూడు అక్కడ కాన్స్టలేషన్స్ నీకు కంప్లైంట్ చేయడం లేదా, త్వరగా తీ అని చెప్తాడనమాట. అప్పుడే చూస్తాడు కాన్స్టలేషన్స్ వచ్చేసి అంటే అడుస్తూ ఉంటాయన్నమాట. దొకైబి ఇప్పుడు కొత్త దొకైబి ఉంది కదా బీహ్యూంగ్ కాకుండా, దాని పేరు వచ్చేసి బిరియో అంట. సో ప్రిజనర్ ఆఫ్ గోల్డెన్ హెడ్ బ్యాండ్, ఇంకా డెమాన్ లైక్ జడ్జ్ ఆఫ్ ఫైర్, ఇవి వచ్చేసి బిర్యానీ అరుస్తూ ఉంటాయన్నమాట. సో సరేలే ఇది ఒక్కసారికే ఇస్తాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకొని ఇస్తున్నాను అని చెప్పేసి ఓపెన్ చేస్తుంది. అప్పుడే ఐటమ్ అరైవ్డ్ అని వస్తుందన్నమాట. అది ఏదో కాదు, ఇంతకుముందు మనం చూసింటాం కదా ఆ కమాండర్ ఉండేది కదా, సర్పెంట్ కమాండర్, దాంట్లో నుంచి కోర్ తీసేసి అది బీహూ ఒక బ్యాగ్లో పెట్టింటారు కదా, దొకైబీ బ్యాగ్లో పెట్టింటారు ప్రైజ్కి. ఆ ఆప్షన్లో నుంచి అది తను ఇప్పుడు కొంటాడనమాట. దాని పేరు బ్రోకెన్ ఫెయిత్. ఇప్పుడు ఆ బ్రోకెన్ ఫెయిత్ అనేది వస్తుందన్నమాట, దాన్ని తీసుకుంటాడు. కానీ ఆ బ్రోకెన్ ఫెయిత్ అనేది ఎలా ఉంటుందంటే ఒక స్వాడ్, అంటే విరిగిపోయిన స్వాడ్ లాగా ఉంటుందన్నమాట. ఇంకా దాని తర్వాత దాంతో కూడా ఓడించలేడేమో అని అనుకుంటూ ఉంటాడు. ఆ బిరియో అడుగుతుందన్నమాట, అసలు నువ్వు అంత పాతదాంతో ఎలా ఫైట్ చేద్దాం అనుకుంటున్నావు, అందులో అది విరిగిపోయింది కూడా, ఎలా ఫైట్ చేస్తావు, దానికి ఏం స్పెషల్ ఎబిలిటీస్ కూడా లేవు కదా ఆ స్వాడ్కి అని అడుగుతాం. మామూలుగా దాని రేటింగ్ కూడా D అనమాట, బ్రోకెన్ ఫెయిత్ అనే ఆ స్వాడ్కి. దోగ్జా అనుకుంటుంటాడు, నాకు కూడా తెలుసులే ఆ మాత్రము, అయినా నాకు తెలియకపోతే నేను ఎందుకు కొంటాను అని అనుకుంటూ ఉంటాడు. మామూలుగా దాని ఎబిలిటీ కూడా చాలా తక్కువ అనమాట, అది ఉండేది కూడా కొద్దిసేపే ఉంటుంది ఆ స్వాడ్ యొక్క పవర్. ఇంకా దాంతో ఏం పెద్దగా చేయలేమని తెలుసు దోగ్జాకి. ఇంకా దోగ్జా చూస్తాడు. అప్పుడే దోగ్జా ఏం చేస్తాడంటే ఆ కత్తిని ఆ మాన్స్టర్ లోపలికి దూరుస్తారనమాట. దాని తర్వాత అసలు ఏంటి ఎలా చేసావు అని ఆ బిరియో అడుగుతూ ఉంటుంది. యాక్చువల్గా ఏం జరిగింది ఉంటుందంటే, దోగ్జా వచ్చేసి దొకైబీ బ్యాగ్ని చూస్తాడు కదా లాస్ట్లో. అప్పుడే దొకైబీ బ్యాగ్ని చూసినప్పుడు ఆ థాన్స్ మ్యూకస్ అవి కొనేటప్పుడు దానికంటే ముందే ఇది కూడా కొనింటాడు. ఏంటంటే ప్యూరెస్ట్ స్టార్ ఎనర్జీ అని ఇది కొనింటాడనమాట. సో దాన్ని ఇప్పుడు యాక్టివేట్ చేస్తాడు. బ్రోకెన్ ఫెయిత్కి దాన్ని అటాచ్ చేసి యూస్ చేస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే బ్లేడ్ ఆఫ్ ఫెయిత్ అవుతుంది అది. సో దాని ద్వారా ఇప్పుడు ఆ సెంటినల్ని ఓడించాలనుకుంటాడు. అది అప్పుడు ఏమవుతుందంటే ఆ స్పాట్ ఫుల్గా రెడీ అయిపోతుంది అనమాట. ఇంతకుముందు విరిగిపోయింది కదా, అది ఇప్పుడు బాగా ఫుల్గా అయిపోతుంది. దాన్ని ఇప్పుడు బ్లేడ్ ఆఫ్ ఫెయిత్గా రెడీ అయ్యి దాంతో ఫైట్ చేస్తాడనమాట. దోగ్జా అనుకుంటాడు, బ్లేడ్ ఆఫ్ ఫెయిత్తో ఇలాంటి డెమోనిక్ స్పీసెస్ని అంతం చేయడం చాలా ఈజీనే, ఇప్పుడు నేను అంతం చేయొచ్చు దీన్ని అని అనుకుంటూ ఉంటాడనమాట.
కానీ ప్రాబ్లం ఏంటంటే ఒక మంచి స్వాడ్ ఉన్నంత మాత్రం వాళ్ళు గెలుస్తారని రూల్ ఏమి ఉండదనమాట. అంటే దోగ్జా దగ్గర స్వాడ్ ఉన్నా కూడా అంత స్టామినా ఉండాలి కదా దోగ్జా దగ్గర. అందులో ఇలాంటి స్వాడ్స్ కొంచెం స్టామినాని ఎక్కువనే కన్సంప్షన్ చేస్తాయి అనమాట. దోగ్జా అనుకుంటుంటాడు అసలు నా దగ్గర ఫైటింగ్ స్కిల్లే లేదు, వెపన్స్ ట్రైనింగ్ స్కిల్ కూడా లేదు, ఎలా చేయాలబ్బా అని అనుకుంటూ ఉంటాడనమాట. అప్పుడే దోగ్జా ముందర కొన్ని లైన్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. అయినా నేను ఒక రీడర్నే కదా అని అనుకుంటూ ఉంటే అప్పుడే తన మెమొరీలో అంటే తను పేపర్స్ చదివింటాడు కదా మెయిన్ స్టోరీలో అదంతా కనిపిస్తూ ఉంటుంది తనకి ముందు. అప్పుడే బుక్ మార్క్ అనే స్కిల్ చూసాం కదా, అది యాక్టివేట్ అవుతుంది. బుక్ మార్క్లో ఈసారి సెకండ్ది సెలెక్ట్ చేసుకుంటారు. ఇంతకుముందు చూసాం కదా ఫస్ట్ది నంబును, సెకండ్ది వచ్చేసి హ్యూంగ్సుంగ్ అనమాట. హ్యూంగ్సుంగ్ దగ్గర హ్యూంగ్సుంగ్ చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది దాని దగ్గర అని చెప్పేసి హ్యూంగ్సుంగ్ని సెలెక్ట్ చేసుకుంటే దాని యాక్టివేషన్ టైము 1 minute మాత్రమే ఉంటుందన్నమాట. సో ఇంకా తనకి పూర్తిగా అసలు మొత్తం స్కిల్స్ తెలుస్తాయి అనమాట. ఎలా వెళ్తుంది అది, అంటే నెక్స్ట్ అటాక్ ఏంటి, దాని నెక్స్ట్ ఏంటి, అవన్నీ దోగ్జాకి ఇంకా నార్మల్గా అర్థమైపోతాయి. ఆ బుక్ మార్క్లో హ్యూంగ్సుంగ్ని కూడా సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఆ స్పీసీస్ని ఈజీగా అంతం చేయగలుగుతాడనమాట. హ్యూంగ్సుంగ్కి స్ట్రెంగ్త్ ఎక్కువ, ప్లస్ తనకి అటాక్స్ ముందుగానే తెలిసిపోతాయి కాబట్టి దాన్ని అంతం చేసేస్తాడు. సో అప్పుడు ఆ మాన్స్టర్ ఏదో అంటూ ఉంటుందన్నమాట. సంగా చెప్తుంది, అసలు నీకు నేను చేసే ప్రతి మూవ్ ఎలా తెలుసు అని ఆ మాన్స్టర్ అడుగుతుంది అని చెప్తాను. దోగ్జా అంటాడు, యాక్చువల్గా నేను బుక్స్ చాలా చదువుతాను అని చెప్తాడనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే యాక్చువల్గా దోగ్జా అలాంటిది ఆ మూవ్స్ అని బుక్లో చదివేశాడు అని, అంతే. ఇంకా ఆ సెంటినల్ వచ్చేసి పడిపోతుంది. అప్పుడే బిర్యూ అంటాడు, మై గాడ్ అసలు ఏం జరిగింది, కాన్స్టలేషన్స్ మీరందరూ చూసారా, నేను కరెక్ట్గానే చూసానా అని బిర్యూ అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా కాన్స్టలేషన్స్ కూడా అసలు డౌట్ పడతాయి అన్నమాట. అసలు ఏంటి ఇది, ఎలా సాధ్యం, అసలు ఎలా చేశాడు ఇది అని. ఇంకా అభి అసలు బ్లాక్ ఫ్లేమ్ డ్రాగన్ వచ్చేసి కొంచెం అలానే చూస్తూ ఉంటుందన్నమాట, అసలు ఎలా సాధ్యపడింది ఇది అన్నట్లు. ఇంకా అది మాత్రమే కాదు, ప్రిజనర్ ఆఫ్ గోల్డెన్ హెడ్ బ్యాండ్, అలా వీళ్ళందరూ చాలా అంటే ఇంప్రెస్ అయిపోయి ఉంటారు అనమాట దోగ్జా ఇలా చేసేసరికి. అంటే ఇది సాధ్యమని ఎవరు అనుకోయి ఉండరు. ఇంకా 500 coins స్పాన్సర్ చేస్తాయన్నమాట. ఇంకా బిర్యూ అంటూ ఉంటుంది, ఎదర్ బ్లేడా, ఇంత తొందరగా ఆ బ్లేడ్ ఎక్కడి నుంచి వచ్చింది అని బిర్యూ అడుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడే బుక్ మార్క్ నెంబర్ 2 వచ్చేసి డిసేబుల్ అయిపోతుంది. ఇంకా క్యారెక్టర్ అండర్స్టాండింగ్, లీ హ్యూంగ్సుంగ్ క్యారెక్టర్ అండర్స్టాండింగ్ పెరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇందాక బుక్ మార్క్ 2లో తనదే కాబట్టి యూజ్ చేసింది. సో అప్పుడు దోగ్జా చెప్తాడు, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇది ఎథర్ బ్లేడ్ కాదు, ఆ ఎథర్ బ్లేడ్ దీనికంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఇది ఎథర్ బ్లేడ్ లాంటిదే కానీ అలాంటిది కాదు, అది కాదు అని చెప్తాడనమాట. అవును కదా, కరెక్ట్గా చెప్పాలంటే బ్రోకెన్ ఫెయిత్ వచ్చేసి ప్యూరెస్ట్ స్టార్ ఎనర్జీని బాగా అబ్జర్వ్ చేసుకొని ఇప్పుడు ఆ బ్లేడ్ని ఫామ్ చేసింది అని బిర్యూ అంటూ ఉంటుంది. ఇంకా బ్రోకెన్ ఫెయిత్ యొక్క డ్యూరబిలిటీ ఉంటుంది కదా, అయిపోతుంది అనమాట. ఇంకా దాన్ని యూజ్ చేయలేడు అని ఒక నోటిఫికేషన్ వస్తుంది. అసలు అమేజింగ్, అసలు బీహింగ్ ఛానల్లో ఇలాంటి వాడు ఉన్నాడు నేను అస్సలు అనుకోలేదు అని బిర్యూ అంటూ ఉంటాడు. సరేలే ఈ సినారియోని కంప్లీట్ చేసినందుకు నాకు కంపెన్సేషన్ ఇవ్వు అని దోగ్జా అడుగుతాడు. అవును కదా, 1 నిమిషం ఉండు అని చెప్తుంది బిర్యూ. సో ఇదంతా కంప్లీట్ చేసినందుకు దోగ్జాకి ఇంకొక 500 coins వస్తాయన్నమాట. ఇంకా కాన్స్టలేషన్స్ అన్నీ దోగ్జా ఈ సినారియోని కంప్లీట్ చేసినందుకు చాలా అభినందిస్తూ ఉంటాయి. ఇంకా వచ్చేసి బిర్యూ అడుగుతాడు, అవును ఇంతకీ నువ్వు వాటిని కంప్లీట్గా చంపవా అని అడుగుతుందనమాట. అంటే ఆ డార్క్ సెంటినల్ని బాగా అటాక్ చేసి ఓడిచ్చేసింటాడు, కానీ అది ఇంకా పూర్తిగా చనిపోయి ఉండదనమాట. అందుకే చంపవా అని అడుగుతూ ఉంటుంది బిర్యూ. కానీ నేను చంపాలనుకోవడం లేదు అని దోగ్జా చెప్తాడు. ఏంటి చంపాలనుకోవడం లేదా అంటే, నేను అంత ఈజీగా ఎవరిని చంపను అని దోగ్జా చెప్తాడనమాట. అంటే ఇది అబద్ధమే, దోగ్జాకు కూడా తెలుసు ఎందుకు దోగ్జా చంపడు అని. అప్పుడు బిర్యూ అడుగుతుంది, అయినా నువ్వు దాన్ని చంపితే నీకు ఈ రివార్డ్స్ ఇంకా మంచిగా వస్తాయి కదా, ఇంకా నువ్వే ఫస్ట్ వాడివి అవుతావు, 7th grade డెమాన్ని చంపిన వాడివి, సో నీకు దాదాపు 7,000 coins వస్తాయి కదా ఇంకేం చంపడానికి అని అంటుందన్నమాట. అయినా నీకు 7,000 coins అంటే ఎంతో అర్థమవుతుందా అని బిర్యూ అంటే, అయినా కూడా నేను దాన్ని చంపను అని చెప్తాడనమాట దోగ్జా. అలా దోగ్జాకి చాలా కాన్స్టలేషన్స్ ఇంప్రెస్ అయ్యి కాయిన్స్ని డొనేట్ చేస్తూనే ఉంటాయన్నమాట. సో దోగ్జా అంటాడు, అవును నేను ఇప్పుడు కంపెన్సేషన్ బాక్స్ని ఓపెన్ చేయాలి, సో పక్కకు జరుగు అని చెప్తాడు. అప్పుడే హన్మింగ్యూ ఉంటాడు కదా, హన్మింగ్యూ వచ్చేసి ఆ మాటలన్నీ వింటూ ఉంటాడనమాట. ఇలా చంపితే 7,000 coins వస్తాయనే మాటలు విని తను ఆ grade 7 డెమాన్ని చంపేస్తాడనమాట. దాన్ని చంపి కొంచెం నవ్వుతూ ఉంటాడనమాట, పిచ్చోళ్ళలాగా నవ్వుతూ, ఇప్పుడు నేను చాలా స్ట్రాంగ్ అవ్వచ్చు, ఇంకా నేను ఆ దోగ్జాని కూడా ఓడించవచ్చు అని అనుకుంటూ ఉంటాడు ఆ మేనేజర్ హన్ వచ్చేసి. అయినా వాడు పిచ్చి కాకపోతే వాడు ఎందుకు చంపడు అసలు అని అనుకుంటూ ఉంటాడు మేనేజర్ హన్.
ఇంకో నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయనమాట. ఇంపాసిబుల్ ఫీట్‌ని ఇప్పుడు అకంప్లిష్ చేశారు. మీకు 8000 కాయిన్స్ వచ్చాయి. కంట్రిబ్యూషన్స్ కిమ్ దోగ్జా, హన్ మ్యూంగ్యూ అని ఇద్దరి పేర్లు ఉంటాయనమాట. అప్పుడే ఇంకో నోటిఫికేషన్ కూడా వస్తుంది. అంటే గ్రేడ్ 7 సెంటినల్‌ని చంపడాన్ని డెమాన్ కింగ్ వచ్చేసి గమనించాడు అని నోటిఫికేషన్ వస్తుందనమాట. డెమాన్ కింగ్ అసలు ఎవరు చంపారో వాళ్ళని వెతుకుతుంది అని ఇంకో నోటిఫికేషన్ వస్తుంది. ఆ డెమాన్ సెంటినల్‌ని చంపిన వాడి మీద డెమాన్ కింగ్ ఒక కర్స్‌ని ఇచ్చి ఉంటున్నాడు. కర్స్ అంటే ఒక శాపంలాగా. సో, ఫైనల్ బ్లో చేసింది ఎవరంటే హన్ మ్యూంగ్యూ కాబట్టి హన్ మ్యూంగ్యూ మీద కర్స్ ఉంటుంది. అసలు ఏంటి ఈ మెసేజ్ అని హన్ మ్యూంగ్యూ అంటూ ఉంటాడు. దోగ్జా అంటాడు, నేను నీకు చెప్పాను కదా, నేను దాన్ని చంపలేదు, కావాల్సిగానే చంపలేదు అని దోగ్జా అంటాడు. మామూలుగా అయితే డెమాన్ సర్వెంట్స్ అనేటివి డిఫరెంట్ డెమాన్ కింగ్స్‌కి ఇట్లా వర్షిప్ చేస్తూ ఉంటాయన్నమాట. ప్రే చేస్తూ ఉంటాయి. దానివల్ల దానికి పవర్ కూడా అలా డార్క్ రూట్స్ నుంచి వస్తూ ఉంటుంది. అందుకే అలా ఒక డెమాన్ సర్వెంట్‌ని చంపితే మనకి అవి ఎవరికైతే అవి పూజ చేస్తూ ఉంటాయో వాటి యొక్క శాపం మనకు తగులుతుంది. అందుకే చంపకూడదు అని దోగ్జాకి ముందే తెలిసుంటుంది. అందులో ఇప్పుడు తిను చంపిన సర్వెంట్ వచ్చేసి ప్రే చేసేది ఎవరికంటే డెమాన్ కింగ్. అతని పేరు ఆస్మోడియస్ అనమాట. అతని సేవకుడు ఉంటాడు కదా, ఈ డెమాన్ సర్వెంట్ అతన్ని చంపడం వల్ల చాలా చెడు జరుగుతుంది అని దోగ్జాకి తెలిసి తను చంపిండాడు. సో, ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా తను ఏదైతే అవ్వకూడదు అనుకుంటాడో దోగ్జా, అదే ఇప్పుడు హన్ మ్యూంగ్యూకి జరుగుతుందనమాట.